వెల్కమ్ టు మాషం యోగా హెల్త్ ఛానల్. మీరు సంతానం కోసం ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు సంతానం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం ఫుడ్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా మీకు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం తెలుసుకోవాలి. మరియు మంచి ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడి లేకుండా జీవించడం లేదా ఒత్తిడి తగ్గించడం అలవాటు చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, సంతానం కోసం మీరు తీసుకోవాల్సిన ఆహారం ఏంటో దీంట్లో తెలుసుకుందాం. భార్యలు విడిగా, భర్తలు విడిగా తీసుకోవడానికి స్పెషల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడు భార్య తినాల్సిన ఆహారం గురించి చెప్తాను. ఐరన్, ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మెంతులు, గోంగూర, ఖర్జూర, దానిమ్మ, బీట్రూట్ వీటి వల్ల గర్భాశయం బలపడుతుంది. ఫోలిక్ యాసిడ్, ఇది ఆడవాళ్ళకి అందరికీ చాలా ముఖ్యమైనది. పెసరపప్పు, బీన్స్, ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ గర్భధారణకు చాలా అవసరం. అంతేకాకుండా ఇప్పుడు చెప్పిన ఐరన్, ఫోలిక్ యాసిడ్ గర్భధారణ సమయంలో కూడా హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది టాబ్లెట్ల రూపంలో. ఇక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, ఇవి గర్భాశయ హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. విటమిన్ ఈ, విటమిన్ ఏ, జింక్, ఇవి బాదాం, జీడిపప్పు, గుడ్లు, వీటితో ఫెర్టిలిటీ మెరుగవుతుంది. విటమిన్ ఏ అత్యధికంగా దుంపలలో, క్యారెట్లో ఉంటుంది. పండ్లల్లో బొప్పాయి పండులో ఉంటుంది. ఇవి కూడా తీసుకోండి. భర్తలు తినాల్సిన ఆహారం గురించి చెప్తాను. జింక్, వేరుశనగ, పొట్లకాయ, కూరగాయల్లో ఉంటుంది. వీర్యం నాణ్యత పెరగడానికి ఇది జింక్ సహాయపడుతుంది. సెలేనియం, ఇది అల్లం, ఉసిరికాయ, ఇవి తింటే వీర్య నాణ్యత పెరుగుతుంది. వీర్య కణాల ఉత్పత్తి మెరుగవుతుంది. విటమిన్ సి, విటమిన్ ఈ, నిమ్మకాయ, బాదాం, మామిడి, అనగా విటమిన్ సి నిమ్మకాయల్లో ఉంటుంది, ఉసిరికాయల్లో కూడా ఉంటుంది. నిమ్మజాతి పండ్లల్లో సాధారణంగా ఉంటుంది విటమిన్ సి. విటమిన్ ఈ కోసం బాదం తింటే చాలా మంచిది. రోజు 5 నుండి 6 వరకు బాదం తీసుకోండి. ఇవి వీర్య కణాల చలనంలో తోడ్పడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, చేపల నూనె స్పెర్మ్ కౌంట్ మెరుగుపరుస్తుంది. ఇక ఇప్పటివరకు మీరు ఉన్నది తినే ఆహారం. ఇక తినకూడని, చేయకూడని చెప్తాను. మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినవి: ఒంటికి వేడి చేసే ఆహార పదార్థాలు తినడం మానేయండి. సంతానం కలగాలంటే చాలా త్యాగాలు తప్పనిసరి. కోరికలను అదుపు చేసుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ పూర్తిగా మానేయండి. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. ఇక తప్పక చేయాల్సినవి: రోజు వ్యాయామం చేయండి. కనీసం గంట లేదా అరగంట అయినా. తప్పనిసరిగా మీ బరువు అదుపులో ఉంచుకోండి. మీ ఫిజికల్ మెజర్మెంట్స్ బిఎంఐకి అనుగుణంగా ఉండేలా చూసుకోండి. అంటే బాడీ మాస్ ఇండెక్స్, సింపుల్గా చెప్పాలంటే ఎత్తుకు తగ్గ బరువు. దీని గురించి కూడా ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇక యోగా, ధ్యానం, ప్రాణాయామంతో మీ హార్మోన్లు బాగా పనిచేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే పైన చెప్పిన ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం ఉంటే సంతానం కలగడమే కాక మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమాచారాన్ని సంతానం కావాలనుకునే వారికి, కొత్తగా పెళ్ళైన దంపతులకు ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఆరోగ్య విషయాల కొరకు, యోగా విషయాల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.